హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది తాటికాయ పూజ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది తీస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇంకా తీయాల్సింది ఉంది, తీస్తున్నాము. ఇది తాటి చెక్కలు అంటే కొబ్బరి బూరెలు లాగానే తాటి బూరెలు లాగా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. దీన్ని తాటి చెక్కలు అంటారు అన్నమాట. చూడండి, దానికి ఏంటంటే తాటికాయ పేస్ట్ అనమాట. తాటికాయ ఇది పేస్ట్, ఎండు కొబ్బరి చెప్పులు, బెల్లం, యాలక్కాయలు 4. ఇది బీప్ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది బియ్యము ఎండబెట్టేసి మరపట్టించేసాం అనమాట ఫ్రెండ్స్ దీన్ని. ఇది తాటి బుర్రలకి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మొత్తం అంతా కూడా పేస్ట్ తీస్తాం అనమాట, తాటికాయ పేస్ట్. దాంట్లో ఏంటంటే బెల్లం చెట్టుకొట్టేసి కలిపేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కలిపి ఉడికిస్తాం. ఫ్రెండ్స్, ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేస్తామంట, మిక్సీ పడతారు అన్నమాట. బెల్లం వేస్తాం కదా, ఈ రెండు కలిపేసి ఇది మిక్సీ పట్టి కలపాలి. ఉడుకుతుండగా కలుపుతామన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీంట్లో మిక్సీ పట్టడానికి కొబ్బరి ముక్కలను యాలక్కాయలు అన్నీ కూడా కలిపేసేసి పెడుతున్నాం అన్నమాట. చూడండి, జీడిపప్పు కూడా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. నేను ఇవన్నీ కూడా మిక్సీ పట్టేస్తున్నాను. ఇది ఎండు కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టేసాను అనమాట. ఇందులో జీడిపప్పు, యాలక్కాయలు అన్నీ వేసి మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఇది తాటి పేస్ట్ కుక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది బెల్లంతో కుక్ అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, అది చూడండి, అందుట్లో కుక్ అవుతున్న పేస్ట్లో, తాటికాయ పేస్ట్లో ఈ మిక్సీ చేసిన ఎండు కొబ్బరి పేస్ట్ కలుపుతున్నాం అన్నమాట. చూడండి, తురుమును, జీడిపప్పు, యాలక్కాయలు మిక్సీ చేసింది ఇందుట్లో వేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కుక్ అవుద్ది అన్నమాట. ఈ పేస్ట్లో, తాటి పేస్ట్లో ఎండు కొబ్బరి పేస్ట్. ఇప్పుడు దాన్ని ఈ విధంగా గడుపుతూ ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, బాగా మబ్బు పట్టేస్తుంది ఫ్రెండ్స్. అంత ఇది లేదు, వీడియో కాంతి లేదు, లైటింగ్ లేదన్నమాట. ఇది మొత్తం అంతా కలిపేసుకుని ఆరిపోయిన తర్వాత దీన్ని చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, బీప్ పిండి, తాటికాయలతో తీసిన పేస్టు, దీంట్లో ఎండు కొబ్బరి ముక్కలు, తురుము, జీడిపప్పు, యాలక్కాయలు మిక్సీ పట్టేసి మొత్తం అంతా కూడా పొయ్యి మీద పెట్టి పాకం పట్టామన్నమాట ఫ్రెండ్స్. అది పాకం పట్టిన తర్వాత దాంట్లో ఈ విధంగా బీప్ పిండి 4 కప్పులు వేస్తామన్నమాట. నీకు 3 చూపించాను కానీ 4 వేసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అదంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అమ్మ కలుపుతున్నారు చూడండి. నెయ్యి వేస్తున్నా, ఒక గరిటెడు. ఇది ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మొత్తం 4 స్పూన్లు కలిపేసాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఇలా ముద్దలా కట్టుకొని దీన్ని ఈ విధంగా హాయ్ ఫ్రెండ్స్, ఇవి చూడండి, ఇట్లా చేసామన్నమాట. ఇలా వస్తాయి అన్నమాట తాటిపూరులకి. ఇవి చేసేసినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది వీటిని ఫ్రై చేయాలన్నమాట. చేసి పెట్టేసాం పక్కన. చూడండి, బాగున్నాయి ఈ తాటి పూరీలకి అనమాట ఫ్రెండ్స్. తాటి చెక్కలకి
దీన్ని ఏంటంటే ముందు తాటికాయ తీసేసుకుని దాన్ని పేస్ట్ తీసేసాం ఫ్రెండ్స్. దాంట్లో బియ్య పిండి కలిపేస్తాం అనమాట. దాంట్లో సరిపడా బెల్లం, యాలక్కాయలు అన్నీ కూడా కలిపేసి మిక్స్ చేసి వేస్తాం అనమాట ఫ్రెండ్స్. పాకం పట్టామన్నమాట దీన్ని. ఫ్రెండ్స్ బాగా కాగిన ఆయిల్లో ఇలా వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఫ్రై చేస్తారు మా ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ కంప్లీట్గా అయిపోయినాయి అన్నమాట. తాటి బూరెలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇలా వస్తాయి అన్నమాట. సేమ్ అదే కలర్ వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. అవి తాటికాయ కలర్లోనే వస్తాయి అన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఒక 2 or 3 months కానీ 3 months కానీ ఇది సీజన్ అనమాట ఫ్రెండ్స్. ఇది తర్వాత మాకు సీజన్ దొరకదు. ఈ కాయలు దొరికినప్పుడు మాకు వచ్చిన ఐటమ్స్ మేము చేసుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్ ఇంట్లో. మళ్ళీ దీనియే తేగలు కూడా వస్తాయి అన్నమాట. అవి నవంబర్కి వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. అవి కూడా వాటితో ఏంటంటే రెసిపీస్ ఏమి చేయాలనుకుంటే చేసుకోవచ్చు మనం. ఇది కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.